విజన్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో నిర్మాణంలో ఉన్న త్రాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూ సేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ జి రవినాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణం, భూ సేకరణ, R&R పనుల్లోనూ కోయిల్ సాగర్, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాల భూ సేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, సర్వే అండ్ లా అండ్ ఆర్డర్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా జడ్చర్ల మండలంలోని వల్లూరు, ఉదండపూర్, తుమ్మలకుంట తండ, రేగడి పట్టితండ, చిన్నగుట్ట తండ, ఒంటిగుడిసె తండ, శ్యామగడ్డ తండాలకు ముంపుకు గురవుతున్నట్లు అధికారులు వివరించారు. జడ్చర్ల మండలంలోని ఖానాపూర్, దండపూర్, వల్లూరు, పోలేపల్లి, కిస్టారం రెవెన్యూ గ్రామాలు, నవాబుపేట మండలంలోని తీగలపల్లి, కార్కొండ, సిద్ధోటం రెవెన్యూ గ్రామాల్లో 4887.35 ఎకరాల వ్యవసాయ భూములు భూసేకరణకు గాను 4876.185 ఎకరాలు భూసేకరణ చేసినట్లు, ఉదండపూర్ రెవెన్యూ గ్రామంలో 1453.33 ఎకరాలకు గాను 143.09 ఎకరాలు సేకరించినట్లు, అలాగే 10.24 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉందని వివరించారు. వల్లూరు, ఉదండపూరు, తుమ్మలకుంట తండ, రేగడి పట్టితండ, చిన్నగుట్ట తండ, ఒంటిగుడిసె తండ, శ్యామగడ్డ తండ, పోలేపల్లి ఆవాస ప్రాంతాల్లో 1954 గృహాలు, 60 ఎకరాల 26 గుంటల సేకరణకు నోటిఫై చేసినట్లు తెలిపారు. 667 గృహాలకు అవార్డు పాస్ చేసినట్లు, 510 గృహాలకు టోకెన్లు జనరేట్ చేసినట్టు, ఇంకా బ్యాలెన్స్ 161 గృహాలకు టోకెన్లు జనరేట్ చేయవలసి ఉందని తెలిపారు. R&R కింద తుమ్మలకుంట తండ, రేగడి పట్టితండ, చిన్నకుట్ట తండ, శ్యామగడ్డ తండ, ఒంటిగుడిసె తండాలకు పోలేపల్లి నిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. నష్టపరిహారం జడ్చర్ల మండలంలోని వల్లూరు, ఇక ఉదండపూర్, తుమ్మలకుంట, అలాగే పోలేపల్లి గ్రామాల నివాసితులకు జడ్చర్ల మండలంలోని పోలేపల్లిలో 125.13 ఎకరాలు, జడ్చర్లలో 149.19 ఎకరాలు, మొత్తం 274.32 ఎకరాలను పునరావాస కాలనీలుగా RR సెంటర్ ప్రతిపాదించినట్లు తెలిపారు. పనులు ప్రగతిలో ఉన్నవని తెలిపారు. R&R లొకేషన్స్ 1, 2లలో మౌలిక వసతుల పనులు చేపట్టినట్లు తెలిపారు. లొకేషన్ 1లో ల్యాండ్ లెవెలింగ్, సైడ్ డ్రైన్లు, ప్లాట్ల లెవెలింగ్, ప్లాట్ల గుర్తింపు, నంబరింగ్తో స్టోన్ వేయటం, విద్యుత్ పనులు పూర్తి చేసినట్లు, అంతర్గత రహదారుల పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. లొకేషన్ 2లో ల్యాండ్ లెవెలింగ్, సైడ్ డ్రైన్లు, ప్లాట్ల లెవెలింగ్, ప్లాట్ల గుర్తింపు, నంబరింగ్తో స్టోన్ వేయటం పనులు, విద్యుత్ పోల్లు 50% పైగా పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. వల్లూరు, ఉదండపూర్ RR సెంటర్లో PHC, అంగన్వాడీ పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనం, బస్ షెల్టర్, ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ భవనాల పనులు, టెంపుల్ మొదలు పెట్టవలసి ఉందన్నారు. నిర్వాసితులను పునరావాస R&R సెంటర్ పనులు పూర్తి చేసే ప్లాట్లు కేటాయించాలన్నారు. నిర్వాసితుల కుటుంబాలకు పునరావాసం R&R సెంటర్లో పునరావాసం కేటాయింపుకు సరిపడా ప్లాట్లను, మిగిలిన వారికి ఇంకా భూమి అవసరం ఉంటే రిజర్వేషన్కి రిక్విజేషన్స్ ఇచ్చి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. కోయిల్ సాగర్, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాల భూసేకరణ పనులు సమీక్షించారు. రెగ్యులర్గా అధికారులతో పనుల ప్రగతిపై సమీక్షించనున్నట్లు తెలిపారు. అప్డేట్ సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. రివ్యూ చేయడం, మానిటర్ చేయడం అనే బాధ్యతలు స్పెషల్ ఆఫీసర్ గారి మీద పెట్టడం జరిగింది. జస్ట్ review the land acquisition cases in this district. So December the secretary irrigation to all the district collectors, and that will be the reference figure because I have been given that letter and I have been asked to find out the status. So from December to then please appraise me about month of December and what is its present status also. Thank you. దానికి భాగంగా మనకి